హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఈరోజు వచ్చే కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నాను. సో నేను చెప్పే మార్క్స్ అలాగే క్యాస్ట్ సేమ్ మీకు కూడా అలానే ఉంటే సో వాళ్ళకి చెప్పిందే మీకు కూడా ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఒకవేళ మీరు వినేటప్పుడు సేమ్ మీ మార్క్స్ కూడా 10th క్లాస్లో అన్నీ వచ్చి సేమ్ మీది కూడా అదే క్యాస్ట్ అయితే మాత్రం మీరు కూడా ఆ విధంగానే ఎలిజిబుల్ అవుతారు. అలాగే చాలామంది నేను వీడియో రూపంలో కామెంట్స్కి రిప్లై ఇచ్చినా కూడా ఆ వీడియో చూసి కూడా మళ్ళీ అందులో వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఉందా లేదని తెలుసుకోకుండా మళ్ళీ వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్ వీడియోలో ఒకసారి కామెంట్స్ పెట్టిన వీడియోస్ చూడండి. అందులో మీకు రిప్లై రాకపోతే దాంట్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మరి ఫస్ట్ కామెంట్ చూద్దాం. మేడం, ఐ గాట్ 549 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, బీసీడీ క్యాస్ట్, నాది ఐ యామ్ గర్ల్ మేడం, కెన్ ఐ గెట్ ట్రిపుల్ ప్లీజ్ రెస్పాండ్ టు మీ అని అయితే కామెంట్ చేశారు. మీరు అప్లై అయితే చేయండి. సో మీరు అమ్మాయి కాబట్టి కట్ ఆఫ్ ఏమైనా తగ్గితే మీకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీసీడీ క్యాస్ట్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీరు దగ్గరలో ఉన్నారు కట్ ఆఫ్కి. ఒకవేళ మనకి ఏమైనా కట్ ఆఫ్ కొంచెం తగ్గితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 541 వచ్చాయి, నేను అప్లై చేశాను, వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో ఇది విద్యాధన్ స్కాలర్షిప్కి సంబంధించి వీడియోలో అయితే కామెంట్ చేశారు. సో మీకు 541 వచ్చాయి కాబట్టి వస్తుందా రాదనేది పక్కన పెట్టి అప్లై చేశారు కాబట్టి సో వెయిట్ చేయండి. షార్ట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్లో నేమ్ ఉంటే తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ అయినా కూడా ఉంటుంది. సో అప్లై చేశారు కదా, వెయిట్ చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 504 మార్క్స్ వచ్చాయి మేడం, ట్రిపుల్ అప్లై చేయవచ్చా, గవర్నమెంట్ స్కూలు, ఎస్టీ క్యాస్ట్, సేమ్ మై సిస్టర్ బీసీడీ క్యాస్ట్, వస్తుందా అనేది కామెంట్ చేశారు. సో ఎస్టీ క్యాస్ట్ అంటున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. మీకు కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది. సో మీకు వస్తుందని చెప్పట్లేదు, అలానే రాదని కాదు. సో ఏమైనా కొంచెం కట్ ఆఫ్ తగ్గితే మీరు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా వస్తుంది. బీసీడీ క్యాస్ట్ సేమ్ మార్క్స్ అని మీ సిస్టర్కి అని చెప్పారు కదా, సో వాళ్ళకైతే సేమ్ మార్క్స్కి బీసీడీ క్యాస్ట్లు అంటే కష్టమే. నెక్స్ట్ కామెంట్, మేడం 500 అబవ్ వస్తే ట్రిపుల్ అప్లై చేయవచ్చా మేడం, ప్లీజ్ చెప్పండి మేడం అని అయితే కామెంట్ చేశారు. సో 500 అబవ్ వచ్చినా చేయొచ్చు, 400 అబవ్ వచ్చినా చేయొచ్చు, ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. సో మరి సీట్ అనేది రావడం మెరిట్ లిస్ట్ బట్టి ఉంటుంది. అంటే ఎవరు మెరిట్లో ఉన్నారో వాళ్ళకి సీట్ అనేది ఇస్తారు. సో ఎవరైనా కూడా మనకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు, చేయండి మీరు కూడా. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ యామ్ ఫ్రమ్ టీఎస్, ఐ గాట్ 9.2, కెన్ ఐ గెట్ ఏపీ ట్రిపుల్ సీట్, ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు 9.2 అంటే అక్కడ మనకి నాన్ లోకల్లో ఉన్న కట్ ఆఫ్ బట్టి ఉంటుందండి. మీ క్యాస్ట్లో మీకన్నా హైయెస్ట్లో ఎవరు లేకపోతే అప్పుడు మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 560 వచ్చాయి, గవర్నమెంట్ స్కూలు, ఓసీ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది కాబట్టి సో ఛాన్స్ అయితే ఉందండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 589 మార్క్స్ వచ్చాయి, ప్రైవేట్ స్కూలు, బీసీబీ కేటగిరీ, ట్రిపుల్ ఛాన్స్ ఉందా, ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి, ప్రైవేట్ స్కూల్ అయినా సరే 589 కాబట్టి సో తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ట్రిపుల్ అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలా, క్యాస్ట్ సర్టిఫికేటు పాతది ఉంది అది సరిపోతుందా, అప్డేట్ చేయించాలా, ఎందుకంటే సచివాలయంలో ఇన్కమ్ సర్టిఫికేటు అప్డేట్ ఎలక్షన్ టైం కాబట్టి అప్డేట్ చేయమంటున్నారు, దీనికి సొల్యూషన్ చెప్పండి మ్యామ్ అయితే కామెంట్ చేశారు. సో దీనికి సొల్యూషన్ ఏం లేదండి, మే 13 తర్వాత సచివాలయంలో మీరు అప్డేట్ అయితే చేయించుకోండి, రెన్యువల్. నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడే మనకి అప్లోడ్ చేయాలంటే అప్లై చేసేటప్పుడు మనకి అప్లోడ్ చేయమని లాస్ట్ ఇయర్ నుంచి అడగట్లేదు, అంతకుముందు అయితే అడిగేవాళ్ళు. సో కాబట్టి ఇయర్ కూడా అడగకపోవచ్చు, కాబట్టి సచివాలయంలో ఎప్పుడు రెన్యువల్ చేస్తారో అప్పుడే రెన్యువల్ చేయించుకోండి. మన కౌన్సిలింగ్ టైంకి అయితే తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ పేరెంట్స్ది గవర్నమెంట్ జాబు అయితే ఫీజ్ పే చేయాలా మ్యామ్, బట్ మాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉందని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా సీటే ఫ్రీగా వస్తుందండి. గవర్నమెంట్ జాబ్ ఉంటే మీకు స్కాలర్షిప్ అనేది రాదు కాబట్టి మీరు ఫీజు పే చేసుకోవాలి. సో ఎంత ఫీజు పే చేయాలనేది నేను లాస్ట్ టైం వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ప్లేలిస్ట్ లింక్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ కామెంట్, మేడం 559 మార్క్స్కి బీసీడీ క్యాస్ట్,
గవర్నమెంట్ స్కూలు ఫిమేల్ ఏ క్యాంపస్ రావచ్చు అని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉందండి. అది ఏ క్యాంపస్ అనేది మనకి ఇయర్ వాళ్ళు అంటే మెరిట్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్న క్యాంపస్ బట్టి మీకు ఏ క్యాంపస్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరూ న్యూస్ వీడియో పెట్టుకుంటారని చెప్పలేం. కొందరు శ్రీకాకుళం కానీ లేదంటే ఆర్కే వ్యాలీ కానీ వాళ్ళకి దగ్గర అని కానీ ఇంట్రెస్ట్ అని కానీ వాళ్ళు పెట్టుకుంటే అలాంటప్పుడు మనకి వేరే క్యాంపస్లో మనకి వేకెన్సీ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళ తర్వాత మీ మార్క్స్ ఉంటాయి కాబట్టి అది మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏ క్యాంపస్ అని ఇయర్ బట్టే ఉంటుంది. సో మనం లాస్ట్ ఇయర్ బట్టి కూడా చెప్పలేము. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 531 వచ్చాయి, నేను గవర్నమెంట్ స్కూలు, నాకు IIIT సీటు వస్తుందా, క్యాస్ట్ ఎస్టీ అని అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, అక్క నాకు 570 మార్క్స్, నేను ఎస్సీ గవర్నమెంట్ స్కూలు IIIT సీటు వస్తుందని కామెంట్ చేశారు. సో తప్పకుండా వస్తుందండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 521 మార్క్స్ వచ్చాయి బట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ నేషనల్ ఉంది, సీటు వస్తుందా మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి సో నేషనల్ లెవెల్లో ఇంకెవరూ లేకపోతే మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 536 వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్ అండ్ ఎస్సీ క్యాస్ట్ వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇయర్ ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే మీకు కూడా సీట్ అనేది వస్తుంది, ఎస్సీ క్యాస్ట్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 572 మార్క్స్ వచ్చాయి, నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను, నాకు IIIT న్యూస్ వీడియోలో వస్తుందా అంటే సో మీకు కూడా మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నారు కదా, సో మీకు కూడా సీట్ అయితే వస్తుందండి. సో మన న్యూస్ వీడియో అంటే న్యూస్ వీడియో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఎక్కడొచ్చినా మనకి సీట్ వచ్చిందా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కామెంట్, ఐఎమ్ గర్ల్, నాకు 564 ఓసీ వాజ్ ఇన్ ది గవర్నమెంట్ స్కూల్, IIIT సీట్ కడపకి వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ అయితే వస్తుందండి, ఎక్కడనేది చెప్పలేము. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 9.3 GPA వచ్చింది, ఎస్టీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూల్ ఫిమేల్, తెలుగు మీడియం, మండలంలో టాప్ 3 వచ్చింది, నాకు IIITలో సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మరి మీరు ఏపీఆ టీఎస్ అనేది ఇక్కడ కామెంట్ చేయలేదు, మనకి ఏపీలో అయితే మార్క్స్ కాబట్టి, కానీ మీరు జీపీఏలో మీరు కామెంట్ అయితే చేశారు. ఏపీ అయితే మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి, లేదంటే టీఎస్ అంటే టీఎస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్, 525కి సీటు వస్తుందా మ్యామ్, ఎస్సీ కేటగిరీ, గవర్నమెంట్ స్కూల్, మ్యామ్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కట్ ఆఫ్ తగ్గితే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఛాన్స్ ఉంటుందండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ గాట్ 559 క్యాస్ట్ బీసీబీ, ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, ప్లీజ్ రిప్లై మేడం అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, గవర్నమెంట్ స్కూల్ బీసీబీ 554 మేల్ అని అయితే కామెంట్ చేశారు. మీకు ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ అయితే ఉంటుంది, తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, 563 మార్క్స్కి క్యాస్ట్ ఎస్సీ IIITలో సీటు వస్తుందా, ప్రైవేట్ స్కూలు, ప్లీజ్ రిప్లై మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో ప్రైవేట్ స్కూల్ ఎస్సీ క్యాస్ట్ 563 అంటే కష్టమేనండి, ఒకవేళ ఏమైనా ఇయర్ బాగా కట్ ఆఫ్ తగ్గితేనే మీకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, 538కి వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మరి క్యాస్ట్ స్కూల్ ఏమిటో మీరు కామెంట్ చేయలేదండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 557 గవర్నమెంట్ స్కూల్ అండ్ ఓసీ IIITలో సీటు వస్తుందా, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి, ఫస్ట్ పేజ్లో రాకపోయినా సెకండ్ పేజ్లో అయినా రావచ్చు అని అనుకుంటున్నాను, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 543 వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్, క్యాస్ట్ బీసీడీ అండ్ ఎన్సీసీ విత్ కేరళ ట్రాకింగ్ క్యాంప్ సర్టిఫికేట్ కూడా వచ్చింది అండ్ ఎన్సీసీఏ సర్టిఫికేట్ సీటు వస్తుందా, ప్లీజ్ చెప్పండి అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఎన్సీసీలో ఛాన్స్ ఉండొచ్చండి, సో మీరు అప్లై చేసేటప్పుడు ఎన్సీసీ కూడా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, నోటిఫికేషన్ టైం ఎన్ని రోజులు ఉంటుంది అక్క అని అయితే కామెంట్ చేశారు. సో నోటిఫికేషన్ టైం అంటే మనకి 15 to 20 days లేదంటే 25 days మధ్యలో ఉంటుంది. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 15 days లేదంటే 18 days కానీ 20 days కానీ ఇలా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. సో వచ్చిన తర్వాత నేను ఎండింగ్ డేట్ కూడా చెప్తాను.
నెక్స్ట్ కామెంట్, గుడ్ ఈవినింగ్ మేడం గారు, మీకు చాలామంది విద్యార్థుల మార్కులు తెలుస్తున్నాయి కదా, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మార్క్స్ కూడా మీరే తెలుసుకునే ఉంటారు కాబట్టి దీనిని బట్టి లాస్ట్ ఇయర్ కన్నా ట్రిపుల్ ఐటీ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉందా లేదా పెరిగే అవకాశం ఉందా, మీ అనుభవం ఉపయోగించి అంచనా వేసి తెలియజేయండి ప్లీజ్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అని అయితే కామెంట్ చేశారు. సో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి, ఎందుకు తగ్గే అవకాశం ఉంది లేదంటే ఎందుకు పెరిగే అవకాశం ఉంది అనేది ఒక వీడియో రూపంలో చెప్తాను. సో మనకి తగ్గినా పెరిగినా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ ఇయర్ కట్ ఆఫ్కి. ఒకవేళ తగ్గితే ఒక 2 to 5 మార్క్స్ వరకు తగ్గొచ్చు, పెరిగితే మాత్రం ఒక 1 and 2 మార్క్స్ వరకు మాత్రమే పెరగవచ్చు, అంతకు మించి అయితే పెరగదు. సో పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ లేవు, తగ్గడానికే ఒక 1 or 2 మార్క్స్ అయినా తగ్గడానికే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే సేమ్ కట్ ఆఫ్ అయినా ఉండొచ్చు. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ప్రూఫ్తో సహా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 580 మార్క్స్ బీసీడీ ప్రైవేట్ స్కూల్ ఏయూ రీజియన్ ట్రిపుల్ ఐటీ న్యూజివీడ్లో సీటు వస్తుందా మ్యామ్ ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఫస్ట్ పేజ్లో అయితే రాదండి, ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే సెకండ్ పేజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది న్యూజివీడా ఎక్కడ అనేది మనకి హైయెస్ట్ ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం మా పాప గవర్నమెంట్ స్కూలు 567 న్యూజివీడ్లో సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు న్యూజివీడ్లో వస్తుందని చెప్పలేమండి, మనకి ఏరు స్టూడెంట్స్ మెరిట్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది, ఏ క్యాంపస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి నెక్స్ట్ ఉన్న వాళ్ళకి మిగతా క్యాంపస్లో మాత్రమే వస్తుంది. సో సీట్ వస్తుంది, సీట్ వచ్చిన తర్వాత తప్పకుండా జాయిన్ చేసేయండి, తర్వాత మన క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ ఉంటాయి, అప్పుడు చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 10th ఎస్ఎస్సిలో 576 మార్క్స్ వచ్చాయి అండ్ నేను ప్రైవేట్ స్కూలు బీసీబీ క్యాస్ట్, కెన్ ఐ గెట్ సీట్ ఇన్ ట్రిపుల్ ఐటీ ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు బీసీబీ అంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఈ మార్క్స్కి చాలా తక్కువ ఛాన్స్ ఉందండి, రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా లేదు, అప్లై అయితే చేయండి, కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, సిబిఎస్ఈ వారికి సీట్ ఇన్ ట్రిపుల్ ఐటీ అని అయితే కామెంట్ చేశారు, సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో సిబిఎస్ఈ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారండి, మరి సీటు వస్తుందా లేదని తర్వాత వాళ్ళు మీ మార్క్స్ బట్టి ఎవరికైనా సీట్ ఇవ్వాలా లేదని డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ కామెంట్, మేడం 438 మార్క్స్ క్యాస్ట్ బీసీబీ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు 438కి బీసీబీ అంటే కష్టమే అండి, అప్లై అయితే చేయండి, ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్, మై నేమ్ ఈజ్ సాయ్, ఐ ఆమ్ స్టడీయింగ్ గవర్నమెంట్ స్కూల్, ఐ గాట్ 567 మార్క్స్, ఐ హ్యావ్ ఏ ఛాన్స్ టు గెట్ ఏ ఛాన్స్ ట్రిపుల్ ఐటీ న్యూజివీడ్ క్యాస్ట్ బీసీబీ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు న్యూజివీడ్ అనేది ఎక్కడనేది చెప్పలేమండి, కానీ సీట్ అయితే వస్తుంది, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా అంటే అవసరం లేదండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నేను గవర్నమెంట్ స్కూలు 569 మార్క్స్ బీసీబీ క్యాస్ట్, నాకు సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో తప్పకుండా వస్తుంది, సో అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 570 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఓసీ క్యాస్ట్ అని అయితే కామెంట్ చేశారు. సో సీట్ అయితే తప్పకుండా వస్తుంది, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, గవర్నమెంట్ స్కూలు 574 వచ్చాయి, ఎస్సీ బ్రదర్ న్యూజివీడ్లో సీటు వచ్చే అవకాశం ఉందా అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఎస్సీ క్యాస్ట్ కాబట్టి న్యూజివీడ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందండి, గవర్నమెంట్ స్కూలు హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 581 మార్క్స్ ఓసీ క్యాస్ట్ ప్రైవేట్ స్కూల్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు లో ఛాన్సేనండి, మీకు ఫస్ట్ పేజ్లో అయితే రాదు, సెకండ్ కానీ థర్డ్ పేజ్లో ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, మేడం 529 మార్క్స్ మేడం స్కాలర్షిప్ వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు విద్యోదానికి సంబంధించి అడుగుతున్నారు కదా, సో 529కి కష్టం అండి. నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం నాకు 545 మార్క్స్ వచ్చాయి, బీసీబీ గవర్నమెంట్ స్కూలు ట్రిపుల్ ఐటీ వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మీకు 545 కంటే లో ఛాన్స్ అండి, కానీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేయండి.
నెక్స్ట్ కామెంట్, మ్యామ్ స్టడీ సర్టిఫికేట్ 6th to 10thది మాత్రమే ఉంది మ్యామ్, 1st to 5thది లేదు. కంపల్సరీనా మేడం, లేకుంటే ఒకటి ఉంటే సరిపోతుందా? నేను సీటు వస్తుందా రాదా అని అడగలేదు కాబట్టి మ్యామ్ మీరు రిప్లై ఇవ్వండి మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో మనకి 4th to 10th వరకు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ మనకి 4th నుంచి 10th లోపు 5th కానీ 4th కానీ ఏదో ఒకటి లేకపోతే ప్రాబ్లం లేదు, కానీ మీరు 5th స్టడీ సర్టిఫికేట్ అయినా కూడా మీరు ఉండాలి. కాబట్టి మీరు ఓల్డ్ స్కూల్లో ఉంటుంది, తీసుకురండి. సో మనకి 2 స్టడీ సర్టిఫికేట్స్ అంటే అడగొచ్చు. ఒకవేళ మీరు అక్కడ ఏమైనా రిక్వెస్ట్ చేస్తే చెయ్యండి, కానీ ఒకవేళ మీకు మంచి మార్క్స్ ఉండి మీకు ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత ఈ కారణం చేత సీటు పోతే మీరే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి 4th కానీ 5th కానీ ఏదో ఒక స్టడీ సర్టిఫికేట్ తీసుకురావడానికి ట్రై చేయండి. లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. నెక్స్ట్ కామెంట్, మేడం IIITకి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలా అంటే, సో చెప్పాను కదా, నేను ముందు చెప్పిన అమ్మాయికి 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే అలాంటి వారు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. నెక్స్ట్ కామెంట్, 569 OC EWS ఫీమేల్ ప్రైవేట్ స్కూలు, కెన్ ఐ గెట్ సీట్ ఇన్ శ్రీకాకుళం లేదా ఆర్కే వ్యాలీ అని అయితే కామెంట్ చేశారు. సో OC 569 ప్రైవేట్ స్కూల్ అంటే కష్టమండి. సో అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం లాస్ట్ ఇయర్ రెసిడెన్షియల్ స్కూల్కి కూడా 24 మార్క్స్ కలిసాయంట కామెంట్ చేశారు. అవునండి, కలిసాయి. చాలామంది స్టూడెంట్స్ మనకి 540లో 550లో ఉన్న వాళ్ళు కూడా సీట్ అయితే వచ్చిందని కామెంట్ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి అక్కడ మనకి యాడ్ చేయమని చెప్తున్నారు, కానీ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కామెంట్, అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా మేడం అంటే అవసరం లేదు, కౌన్సిలింగ్కి అయితే ఉండాలి. నెక్స్ట్ కామెంట్, విచ్ క్యాంపస్ ఈజ్ బెస్ట్ మేడం అని అడుగుతున్నారు. సో ఏ క్యాంపస్ బెస్ట్ అనేది కాదండి. సో ఎక్కడైనా కూడా మీరు బాగా చదవడం ఇంపార్టెంట్. నాకు తెలిసి న్యూజివీడ్, శ్రీకాకుళం అయితే బాగున్నాయని నేను విన్నాను. మీకు నచ్చిన క్యాంపస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 549 మార్క్స్, క్యాస్ట్ SC, గవర్నమెంట్ స్కూల్, ఏజ్ ఛాన్స్ ఫర్ IIIT అని అయితే కామెంట్ చేశారు. సో SC కాబట్టి ఛాన్స్ ఉంటుంది, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మదర్ సర్నేమ్ టీసీలో 1, మార్క్స్ కార్డులో 1 ఉంటే ఏమై కాదా మేడం అని అడుగుతున్నారు. సో మదర్ సర్నేమ్ కాబట్టి ప్రాబ్లం అవ్వకపోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇచ్చాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ మీరు పెట్టి కూడా నేను రిప్లై ఇవ్వకపోతే ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా IIIT గురించి వీడియోస్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి, మీకు అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.